పల్నాడు జిల్లా పిడుగురాళ్లపట్నంలోని తహసీల్దార్ కార్యాలయం వెనుక వేంచేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ వేడుకలు ఎంతో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు హాజరయ్యారు. శాసనసభ్యులు కళ్యాణ వెంకటేశ్వర స్వామి మండపంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి పూజారులు ఎరపతినేని శ్రీనివాసరావు గారిని ఘనంగా సత్కరించి ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం శాసనసభ్యులు మాట్లాడుతూ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజల మీద ఉండాలని, ప్రతి ఇంట అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలు కలిగి వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని అన్నారు. ఈ కళ్యాణ మహోత్సవానికి పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. భక్తులకు ఆలయ కమిటీ వారు తీర్థ ప్రసాదాలతో పాటు అన్న ప్రసాదాన్ని అందించారు. దంపతులకి కంకణాలు మీకు ఇస్తున్నారు. స్వామివారికి విశేష ఆరాధన కంకణ ధారణ చేస్తారు. అందరూ కూడా కూర్చొని కార్యక్రమాన్ని వీక్షించవలసిందిగా కోరుతున్నాం. గోవిందా గోవిందా. ఎమ్మెల్యే గారికి సమర్పణ చేయాలని కోరుతున్నాం. ఇవ్వండి, చేతితో ఇవ్వండి. వారు కూడా ఒకసారి ఈ ఆలయ అభివృద్ధిలో రొక్కం మధుసూదన్ రెడ్డి గారు వార్షిక కళ్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ మనం చూస్తే ప్రతి సంవత్సరం కూడా చాలా కన్నుల పండుగగా ఈ కళ్యాణోత్సవాన్ని కూడా భక్తులందరూ అదేవిధంగా కమిటీ పెద్దలందరూ కూడా జరుపుకుంటారు. మన ఎలవేల్పు వెంకటేశ్వర ఆశీస్సులు మనందరికీ ఉండాలి. మన పల్నాడు ప్రాంతానికి మన కుటుంబాలు అందరూ కూడా ఆయుర్వేదాలతో అక్షైశ్వర్యాలతో ఉండాలి. మనం చేసే ప్రతి పని వెంకటేశ్వర కళ్యాణం టీటీడీ తరఫున మన పిడుగురాళ్ళు కూడా త్వరలో పెట్టించడం జరుగుతుందని చెప్పుకోవడానికి కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా భక్తులు కూడా తిరుమల ఆ స్వామి దర్శనానికి కూడా మన నియోజకవర్గం నుంచి ఎక్కువ మంది వెళ్ళేటట్లు కూడా మరి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. తప్పకుండా అందరికీ ఆ స్వామివారి అనుగ్రహం ఉండాలని కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించి నన్ను కూడా దీంట్లో భాగస్వామ్యం చేసిన కమిటీ వారికి, పెద్దలకి, అదేవిధంగా మీకు అందరు కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటాను. నమస్కారం.